ప్రస్తుత భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక ఒప్పందాలు వంటి విషయాల్లో భారత్కు అనుకూలంగా ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు సాధించి పెట్టడంలో మోదీ కృషిని ప్రశంసించారు. ప్రపంచంలో భారతదేశాన్ని తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలిపేందుకు మోదీ వేస్తున్న వ్యూహాత్మక అడుగుల గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాలనలో మోదీ తెచ్చిన డిజిటల్ విప్లవం గురించి విశ్లేషించారు. మోదీ నేతృత్వంలో దేశం వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాసం రాశారు. ప్రధాని పాలనను విశ్లేషిస్తూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ఎడిటోరియల్ ఆర్టికల్ రాశారు. 12 ఏళ్ల కాలంలో మోదీ తెచ్చిన మార్పులు, సంస్కరణలను వ్యాసంలో వివరించారు. మోదీ ప్రధానిగా 4399 రోజుల పాటు పనిచేసి చరిత్ర సృష్టించిన సందర్భంగా చంద్రబాబు వ్యాసం రాశారు. నేషనల్ ఫస్ట్ అనే నినాదంతో మోదీ పరిపాలన సాగించిన విధానాన్ని సీఎం ఆవిష్కరించారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మోదీ సఫలీకృతుడయ్యారని ప్రశంసించారు. తన 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో ప్రధానమంత్రులను చూశానని, కానీ మోదీ దేశ ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని ఆధునిక పాలనతో అనుసంధానించిన తీరు అద్భుతమని ప్రశంసించారు. సామాన్యుడి ఇంటి మంచినీటి నల్లా కనెక్షన్ నుంచి చంద్రయాన్ విజయం వరకు దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. పేదల సంక్షేమం, దేశ ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ మోదీ సరికొత్త పాలన అందించారని ప్రశంసించారు. నేడు ప్రపంచంలోనే భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పారు. 5 దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతూ మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. నవరస నటన సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్కమారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. బాలకృష్ణకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండైన తెలుగుదనం, అభిమానం, భోళాతనానికి ప్రతిరూపం మా బాల మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అభిమానుల పాట గాడ్ ఆఫ్ మాసెస్ క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్నహస్తం, హిందూపురం ప్రజా విజేత బాలమావయ్య ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు వర్ధిల్లారని ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనేది తన తల్లి చివరి కోరిక అని, ఆమె కోరిక మేరకు బసవతారకం ఆసుపత్రి ద్వారా వేలాది మందికి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని భారతదేశంలోనే ఉత్తమ 5 క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచిందని, దీనికి ఆసుపత్రి పాలకవర్గం, వైద్యులు, వైద్యేతర సిబ్బందితో పాటు అనేక మంది కృషి ఉందని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిని విస్తరిస్తున్నామని, తుళ్లూరులో కూడా క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సినీ నటుడుగా బాలకృష్ణ ప్రస్థానం, ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలు పద్మభూషణ్ అవార్డు పొందడంకు సంబంధించి ఏవీని ప్రదర్శించారు. అనంతరం నాగమల్లేశ్వర శర్మ వేదాశీర్వచనం చేశారు. అనంతరం క్యాన్సర్ వారియర్స్ తో కలిసి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. పిల్లలకు కేక్ తినిపించి బహుమతులు అందజేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పి కేక్ తినిపించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ,
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 25 సంవత్సరాలు అయిందని, 40 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి నేడు 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి ఎంతో మంది కృషి ఉందన్నారు. అందరి కృషి, శ్రమ ఫలితంగానే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి భారతదేశంలోని మొదటి 5 క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒకటిగా నిలిచిందని తెలియజేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని తన తల్లి చివరి కోరిక అని, ఆమె కోరికను నిజం చేసి ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నార్త్ బ్లాక్ నిర్మాణం చేపడుతున్నామని, తుళ్లూరులో కూడా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 2028కు మొదటి ఫేజ్ పూర్తి అవుతుందని అన్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, వయసుతో పని లేదని, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడమేనని తెలియజేశారు. భగవంతుడి చేతుల్లో ఉండదని, అంతా మన చేతుల్లోనే ఉంటుందని, మనం మన పనిపై దృష్టి కేంద్రీకరించి పనిని నెరవేర్చినప్పుడు అవే ఆశీస్సులు అవుతాయని తన దృఢ సంకల్పం అన్నారు. నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా నిజమవుతుందని తెలిపారు. ట్రామాతోనే సగం మంది చనిపోతుంటారని, అందుకని ఆసుపత్రికి వచ్చిన వారిలో నమ్మకం, ధైర్యం కలిగించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. భగవంతుడు తనకు ఇలాగే ఆయుష్ ఇవ్వాలని కోరుకున్నారు. అన్ని ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తక్కువ కాకుండా అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే మా అమ్మగారి కోరిక ఉందో, ఆవిడ ఆఖరి కోరిక అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని, అలాగే ప్రపంచ ప్రమాణాలతో ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యం అందించాలి, పరికరాలతో వైద్యం అందించాలన్న ఆవిడ ఆశను నిజం చేసి వాళ్ళ ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి చెందినందుకు, అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రి వాళ్ళ చూస్తున్నాం మన రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ఆసుపత్రి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన నార్త్ బ్లాక్ కూడా మనం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా కొత్త ఆసుపత్రి ఎక్స్కవేషన్ పూర్తి కావచ్చింది. ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతుంది. తర్వాత వర్షాకాలం పూర్తి కాగానే వెంటనే సివిల్ వర్క్ కూడా ప్రారంభించి ఏదైతే ఒక లక్ష్యం ముందు పెట్టుకున్నాము, మనం ఒక గురి ముందు పెట్టుకున్నామో 2028కి మొదటి ఫేజ్ పూర్తి కావాలని 650 కోట్ల రూపాయలతో అది పూర్తి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆశలు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే సంకల్ప బలీయం, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క సంకల్ప బలీయం, మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల బియ్యం పక్కదారి పట్టకుండా బస్తాలపై క్యూఆర్ కోడ్ ముద్రించడంతో పకడ్బందీగా సరఫరా జరుగుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. ఈ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా పర్యవేక్షించడంతో విజయవంతమైందని, ఈ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ముద్రించడాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టుపాటి రవికుమార్లతో కలిసి తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీకి కేంద్రంగా అందిన సహకారం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. యూపీఏ హయాంతో పోలిస్తే ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలనలో ఏపీకి 325% అధికంగా నిధులు ఇచ్చామని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. మోదీ మార్గదర్శనం, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, రాజధాని అమరావతి నిర్మాణమవుతోందన్నారు. వారిద్దరూ చూద్దాంలే చేద్దాంలే అనే ధోరణితో వ్యవహరించారని, ఇద్దరికీ స్పష్టమైన విజన్ ఉందన్నారు. కేంద్రం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, అమరావతిని ప్రధాన నగరాలతో అనుసంధానించే రైల్వే లైన్కు 2,245 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం సాయం చేసిందని, పోలవరం ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. కేంద్ర బడ్జెట్లో మరో 3,300 కోట్ల రూపాయలు కేటాయించారని, దక్షిణ కోస్తా జోన్ మంజూరు చేసి 10,134 కోట్లు ఇచ్చామన్నారు. We are providing food for 81 crore people free of cost, and I congratulate Shri Chandrababu Naidu garu. In Andhra, we requested him that fine rice with the maximum 10% broken rice
he started its procurement. Also QR tag on every bag so that it can be traced from where from we procured and where it is being delivered, to whom it is delivered last person. So that we started the pilot project in Andhra Pradesh. Chandrababu Naidu Garu, he has monitored and he has implemented it very well, and because of that we are rolling it back in the entire rolling out in the entire country. By all these welfare measures, both of central and state, particularly in Andhra and at the center, overall country, I can tell you, extreme poverty, what I initially said was multidimensional poverty, both definitions are different. The extreme poverty has declined to 5.3%. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సహకారంతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు 41వ IATO వార్షిక సదస్సు నిర్వహించేందుకు సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. రాజమహేంద్రవరంలో నిన్న సాయంత్రం మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఏపీ టూరిజం ఎండీ పద్మావతి, IATO జాతీయ అధ్యక్షుడు రవి గోసేన్ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మందికి పైగా ప్రముఖ టూర్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ సంస్థలు, పర్యాటక పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారన్నారు. ఏపీ పర్యాటక రంగం భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా రిజిస్ట్రేషన్ ఫీజును 6,000 రూపాయలకు బదులు 3,000 రూపాయలు చేసినట్టు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 2 ఏళ్లలో ప్రైవేట్ రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, ఇటీవల GTM పురస్కారం అందుకున్నామని గుర్తు చేశారు. ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం ఉందనేటువంటి తెలియజేయడంతో పాటు ఆ టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6,000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3,000కి ఇవ్వటం, అయోటాలో మెంబర్ అవడానికి కూడా లైఫ్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు సార్. వీళ్ళు మనకి అయోటా ద్వారా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రకృతి సౌందర్యం ఉంది, లేకపోతే ఇన్ని పిలిగ్రిమ్స్ ఏరియాలు ఉన్నాయి, పిలిగ్రిమేజ్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్ ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రమారమ ఒక 20,000 కోట్ల పైబడి మనం పెట్టుబడుల్ని ఆకర్షించగలిగాం. దానికి కారణం ముఖ్యమంత్రి గారు టూరిజం ప్రో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయటం. దానివల్ల ఈ సదస్సుకి చాలా విలువ ఉంది. ఈ విలువని కాపాడుకునే విధంగా మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వ సేవలన్నింటినీ మనమిత్ర ద్వారా ఆన్లైన్లో వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని, అలాగే ప్రత్యేక యాప్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల మాదిరే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లలో సేవలు అందాలన్నారు. ప్రజలకు అందించే త్రాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు త్రాగునీటి నమూనాలు తీయాలని, పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రకృతి పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జలధార ఫలితాలు కనిపించాలని, వర్షాకాలంలో చెరువులన్నీ నిండేలా చూడాలన్నారు. ప్రభుత్వ భూములకు సాంకేతికత ఆధారంగా రక్షణ కల్పించాలని కోరారు. అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించాలన్నారు. గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలని, మహిళలపై నేరాలు అరికెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుపరిపాలనలో భాగంగా కొత్త విధానాలను ప్రవేశపెట్టామని, ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థలతో పరిపాలనలో కొత్త విధానాలు తీసుకురావాలన్నారు. ఈ తరహా పద్ధతులు అమలు చేసేందుకు కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. వీటిని ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రజెంట్ చేద్దాం అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రి కొలుసు పార్థసారథి, సిఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పన్ను వసూళ్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను
రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఏఐ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జీఎస్టీ సహా పన్ను వసూళ్లకు పూర్తి సాంకేతికత వినియోగించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు చేసే వ్యయంపై 3.5 రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆర్థిక వృద్ధి సాధించాలని నిర్దేశించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిన్న సమీక్షించారు. మైనింగ్, తయారీ, గనులు, వాణిజ్యం, రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, పోర్టులు, ఎయిర్పోర్టులతో ఆర్థిక వ్యవస్థకు వివిధ రంగాల ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. జీఎస్ఓపీలో నిర్దేశించిన లక్ష్యాలు, వాస్తవ వృద్ధి ఆధారంగా పనితీరును అంచనా వేసేందుకు స్కోరింగ్ విధానం అమలు చేయాలన్నారు. అధికారులు, ఉద్యోగుల సామర్థ్యాల పెంపుపై జూలై 2, 3 తేదీల్లో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్ దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆర్థిక వృద్ధిని విశ్లేషించేందుకు నెలవారీ ఆర్థిక నివేదికల్ని రూపొందించాలన్నారు. నెల, త్రైమాసిక, అర్ధ సంవత్సర గణాంకాల ద్వారా జీఎస్ఓపీ లక్ష్యాన్ని సమీక్షించుకోవాలన్నారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికల్ని మెరుగుపరుచుకోవాలని, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలు చేరేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని గొప్ప సంపద యోగా అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పర్యాటకం, విద్య, మున్సిపల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వీటీపీఎస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి. లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోణంగి గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కయ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నిబోయిన చిట్టిబాబు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతితో విద్యార్థులు ప్రదర్శించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాభ్యాసన జరుగుతోందన్నారు. పర్యాటక థీమ్ యోగాలో భాగంగా పవిత్ర సంగమం వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్ రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. యోగాంధ్ర కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా చేయాలి. ఆరోగ్యవంతమైన జీవితం గడపడంతో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్కి ప్రతి ఒక్కరు సహకరించిన ఉద్దేశంతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ స్టెప్గా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మన జిల్లాలో ప్రీవియస్ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు సహకరించాలని కోరుకుంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, మన పూర్వీకులు వారసత్వ సంపదగా ఇచ్చిన యోగా విశిష్టతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని సూచించారు. శరీరాన్ని, మనసుకు వారధిగా యోగా నిలుస్తోందని, ప్రపంచం నలుమూలలకు యోగా విశిష్టతను చేరువ చేసేందుకు గౌరవ ప్రధాని కృషి చేస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పర్యాటక ప్రాంతాలపై అవగాహన, వాటి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యోగా పైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారి చొరవతో ఈ రోజు యోగా కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత ప్రొఫెషనల్గా జరిగిందని పేర్కొన్నారు. క్రమబద్ధమైన జీవితం గడపడానికి మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏమైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందించిన మహా గొప్ప ప్రక్రియే యోగ ప్రక్రియ. దాన్ని ప్రపంచం అంతా ఆచరిస్తూ ఉంటే మనం కొంతమేరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలెట్టారు.
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా యోగా చేస్తారు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖ వ్యక్తి, భారతదేశంలో ప్రముఖ వ్యక్తులు ఒకరైన చంద్రబాబు నాయుడు గారు యోగా క్రమం తప్పకుండా చేస్తారు. చెయ్యబట్టే వాళ్ళకి ఆ పని చేసే శక్తి ఇదంతా వస్తూ ఉంది. తప్పకుండా అందరూ కూడా మన పెద్దలు, మునులు, ఋషులు ఏవైతే ఆచరించారో ఆ యోగ ప్రక్రియని, భారతీయ ప్రాచీన యోగ ప్రక్రియని ఫాలో కావాలని చెప్పి కోరుకుంటూ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వేద స్మార్త పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశం కొరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఈవో సినానాయక్ తెలిపారు. పాఠశాలలో వేదాలు, ఆపస్తంభ, పౌరోహిత్య స్మార్త విద్య నేర్చుకునే అర్హులైన బ్రాహ్మణ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. విధిగా ఉపనయనం జరిగి సంధ్యావందనం చేసే తెలుగు చదవగలిగే బాలురు ప్రవేశానికి అర్హులని తెలిపారు. స్మార్త విద్యకు 10 నుంచి 13 ఏళ్లు, వేద విద్యకు 10 నుంచి 12 ఏళ్ల వయసు కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలని కోరారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యోగ్యతా పత్రంతో పాటు 3 లక్షల స్టైఫండ్ అందిస్తారని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.